హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఉప్పాడ సభలో ప్రసంగిస్తూ ఉండగా అక్కడ ప్రజలంతా కూడా ఓజీ 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 అని చెప్పేసి అరవడం మొదలు పెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు మీరు ఓజీ ఓజీ అని అంటున్నారు, రేపటి రోజు నేను ఏమీ చేయకపోతే ప్రజలు క్యాజీ అని అంటారు, కనీసం గుంతలు పూడ్చలేదన్న వాళ్ళు అడగకూడదు అన్న దానికన్నా నేను పని చేయాలి కదా, అందుకే 3 నెలల వరకు నేను సినిమాలు తీయను, ఆ తర్వాత 3 నెలల తర్వాత 2-3 రోజులు సినిమాలకు కేటాయిస్తాను అని అన్నారు. సార్ మరి ఈ డిసిజన్ వలన సినిమాల పైన ఆయన రాబోయే 3 సినిమాలు కమిట్ అయి ఉన్నారు కదా, వాటిపైన ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే ఆ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి? మరి ఈ ఇచ్చే 2-3 రోజులన్నా ఆ సినిమాలకు సరిపోతాయి అంటారా? ఈ సినిమాలు ఎప్పుడు రావచ్చు అంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి మరి దీనిపైన? ఇక్కడ సినిమాల గురించి ప్రస్తావించడం అప్రస్తుతం అండి నా ఉద్దేశంలో. ఏం ప్రేక్షకులు ప్రజలు ఏమి సినిమాలు చెయ్యొద్దని చెప్తున్నారా? మీరు నాకు రోడ్లు వేస్తే ఆయన తాలూకు అవసరం ఏమైనా ఉందా? గుంతలు పూడ్చాలంటే ఆయన వెళ్ళి పూడ్చాడు కదా, ఆదేశాలే కదా. ఆయన చేయవలసినవి కూడా ఒకసారి ఇద్దరు ఉభయులు కూర్చుంటారు. నా 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 తాలూ నియోజకవర్గంలో ఈ వెసులుబాటు కలిగించాలనుకుంటున్నాను, మీకు బడ్జెట్ పెర్మిట్ చేస్తుందా? తర్వాత అమరావతికి ఏం చేద్దాం, పరిశ్రమలు రాబోతున్నాయి కదా, ఏదో మాట్లాడుకుంటారు. మాట్లాడితే సంబంధిత కలెక్టర్ కదా జారీ చేయవలసిన విషయాలన్నీ. అలాగే మనకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంతటి వాడు వర్మ ఉన్నాడు. వర్మ చెప్పగానే చెప్పాడు, నాకు ఎంతకుముందు ఒక నాయకుడు కానీ ఇప్పుడు 2 నాయకులు ఉన్నారు, ఈయన చెప్పిన పని చేస్తాను, ఆయన చెప్పిన పని చేస్తాను అన్నమాట. వర్మ గారు ఎప్పుడో మినిస్టర్ అయినంత వరకు ఈ పనులు చూసుకోవచ్చు కదా. వర్మ గారు లేకపోతే కలెక్టర్ గారు ఎవరినో పురమాయిస్తారు. అయితే కాదంటే టెండర్ పెట్టేవాడేదో అది నిజమా ఫక్తా ఫేక్ అనేది చూసుకోవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ ఒకసారి ఆ టెలిఫోనిక్ టాక్లో మాట్లాడి ఎవరెవరు టెండర్లు వేశారు, వాళ్ళ తాలూకా ఆ ఓనర్స్ పేరు ఏమిటి, వాడికి ప్రజల్లో మంచి పేరు ఉందా లేదా చూసుకుంటే సరిపోద్ది. మరి దీనికి ఎందుకు 3 రోజులే ఇస్తాను 4 రోజులే ఇస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు. అది ఆ ప్రజలు అంటే ఇవన్నీ గొడవలు తీర్పు నువ్వే బయటికి అది పార్టిసిపేట్ చేసి గొడవలు సర్దుమణుగుతాయా? నీ బుర్రతో ఆలోచించాలి. టెక్నాలజీ పెరిగిపోయింది, టెలికాన్ఫరెన్స్ ఉంటాయి. అవతల ఎవరైతే టెండర్ ఇస్తారో వాడు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు, వాడి గురించి ఎంక్వైరీ చేయొచ్చు. అది లాయల్ డేటా లేకపోతే వీళ్ళేమైనా క్రియేట్ చేసుకున్నారా కూడా చూడవచ్చు. అంతా కలిసి ఒక గంట పని. అందువల్ల దాన్ని ఎక్కువగా అనుకుంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కువగా పని చేయవలసిన అవసరం లేదు. పని చేసే వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేరా అన్నది చూసుకోవాలి. అలాగని వాళ్ళు అంతాలు తీసుకోకుండా పని అంటే వాళ్ళు లాభాలు వేసుకోకుండా ఎవరు పని చేయరు. కానీ కొంతవరకు బడ్జెట్ని తగ్గించే ఏర్పాటు నాయకులు చేస్తే చాలు. అంతేగాని ఇప్పుడు 10 రూపాయల పనికేమో 1000 రూపాయలు చెప్పి 500 రూపాయలు నీకు నా 500 రూపాయలు నాకు 400 రూపాయలు నీకు పని చేయించినప్పుడు 100 రూపాయలు అంటే అది మనకేంటంటే ఒక తేలికపాటి నిర్మాణాలే జరుగుతాయి. అటువంటి నిర్మాణాలే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా. మీరు కేటాయించిన డబ్బంతా దాని ప్రాజెక్టు మీద పెట్టరు కదా. రోడ్డు కాంట్రాక్టే ఉంది, సీసీ రోడ్లు వేయించాలని చెప్తారు. దానికి ఎంతో 150 కోట్లు ఎంతో 200 కోట్లు ఇస్తారు. 200 కోట్లలో 150 కోట్లు ఖర్చు పెడితే పక్కా రోడ్లు వస్తాయి. అలా చేయరు కదా, ముందు సగం తీసేస్తారు, తీసిన తర్వాత 100 ఉంటుంది. 100లో కాంట్రాక్టర్కి ఎంత, వీళ్ళకి ఎంత, సంబంధిత వాళ్ళు ఎవరు ఉంటారు కదా నాయకులు, ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఆ 30 40 ఏదో ఉంటుంది అండర్స్టాండింగ్. అలాగే దాంట్లో మరి మిగతా వర్గాలు పోలీసులకి ఎంత, కమిషనర్ ఎంత, ఎంఆర్ఓ ఎంత, ఇది అయిపోయింది. అవినీతి అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, అది పెరిగిపోయింది. ఇప్పుడు గాలిలాగా నీరులాగా వ్యాపించింది. ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే పర్సంటేజీని తగ్గించగలం. మీరు పర్సంటేజీని తగ్గించండి, కొన్నాళ్ళ పాటు రోడ్డు ఉండేలా చేయండి, అదే మనం కోరుకుంటుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇది కేవలం ఫిజికల్ శ్రమ కాదు, మెంటల్ శ్రమ ఉంటుంది. ఆ మెంటల్ శ్రమ చేసిన తర్వాత సినిమాల్లో చేసుకోవచ్చు కదా. సినిమాలు చేసుకుంటే ఇంకా 3 మైలేజ్ ఉంటుంది కదా. అందువల్ల దాన్ని నేను కొంచెం వ్యతిరేకిస్తా. 3 రోజులే సినిమా కేటాయిస్తానంటే కోట్లలో అప్పు తెచ్చినట్టయితే ఆ అప్పుకి వడ్డీలు ఎంత అవుతాయండి?
ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఇవన్ అవుతుందండి. ఇది ఆలోచించుకోవాలి కదా. 3 రోజులు ఏంటి, ఒక సినిమా ఇచ్చామంటే ఆ సినిమా ఫినిష్ అయిపోవాలి 1 నెలలో. 2వ నెలలో ఇంకో సినిమా ఇచ్చామంటే అది ప్రయారిటీ బట్టి డేట్ ఇచ్చుకుంటూ పోవడమే. 10 రోజులు 15 రోజులు అయిపోయింది సినిమా. అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ రోజు 3 అంటే మళ్ళీ ఆ చూన్ అవ్వాలంటే ఎప్పుడుదో ఆగిపోయింది కదా హరిహర వీరమల్లు. మళ్ళీ కథలు, సీన్లు, డైలాగ్స్ ఇవన్నీ రెడీ అవ్వాలి కదా. అందువల్ల మరి ప్రాక్టికల్గా ఆలోచించి మాట చెప్తే బాగుంటుంది. కానీ 3 రోజులు అంటే అది ప్రొడ్యూసర్లు ఏం చేద్దామని ఆయన ఉద్దేశం. కోట్ల రూపాయలు, లక్షలు అంటే వడ్డీ తక్కువ వద్ది, కోట్ల రూపాయలు అయితే వడ్డీ ఎంత వద్ది. వడ్డీ ఆ కలెక్షన్స్ కంటే వడ్డీ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అది ఆలోచించుకుంటే బాగుంటుంది. సార్ ఇప్పుడు 5 సంవత్సరాలకి 3 సినిమాలతోనే గడిపేస్తారు. ఇక కొత్త సినిమాలు అయితే కమిట్ అయ్యే పొజిషన్ లో అయితే లేరు కదా సార్. ఇక ఈ 3 సినిమాలే ఊహించుకోవచ్చా, ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ అదే చెప్తున్నాను కదా, నేను చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాల వరకు ఈ 3 సినిమాల్ని సాగదీస్తూ కూర్చుంటే వడ్డీలు 3వ సినిమా వడ్డీ ఎంత అవుద్ది, 2వ సినిమా వడ్డీ ఎంత అవుద్ది చూసి ప్రాక్టికల్గా కదా. ఇంట్లో డబ్బు నుండి సినిమాలు తీసేవాడు ఎవడు లేడు. ఆ హీరో డేట్స్ ఇచ్చారు కనుక సినిమాలు చేస్తారు. హీరో మీద ఫైనాన్స్ ఇస్తారు. ఫైనాన్సెస్ కూడా సెర్టన్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్లో ఇస్తారు. కానీ తర్వాత వాళ్ళు అనుకున్న 300 కోట్లు 400 కోట్లు దాటిపోతే వాళ్ళు కూడా పూలాన్ చేయలేరు కదా. సినిమా ఫైనాన్స్ చేసే వాళ్ళని ప్రిన్సిపాల్స్ అంటారు. ఆ ప్రిన్సిపాల్స్ ఒక 20 మందో 50 మందో కూడినట్టయితే వాళ్ళని సిండికేట్ అంటారు. ఆ సిండికేట్లో 500 కోట్లు 300 కోట్లు ఎంత ధనం ఉంటుంది, అంతవరకే చేయగలరు. తర్వాత మళ్ళీ రీఫైనాన్స్ చేసుకోవాల్సిందే. కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటుండగా ప్రొడ్యూసర్ని మరీ అంత ప్రాబ్లమెటిక్గా చేస్తాడు అనుకోను. అంటే ఒకటి, ప్రొడ్యూసర్ ఎవరైనా నష్టపోతే తిరిగి డబ్బు ఇచ్చేస్తారు అనుకోండి పవన్ కళ్యాణ్, అది కరెక్ట్ ప్లానింగ్ కాదని నా ఉద్దేశం. ఎంతగా ఎన్ని సినిమాలు ఫెయిల్ అయిపోతాయి, ఎన్ని సినిమాలు మీరు అప్పులు చేసి వాళ్ళు డబ్బు తిరిగిస్తారు, అది కరెక్ట్ ప్లానింగ్ కాదు. ఎన్ని రెమ్యునరేషన్ ఎలాగున్నా వాళ్ళ డబ్బు వాళ్ళకి వచ్చినట్టు ప్లాన్ చేయాలి కదా. అలా ప్లాన్ చేయడమే సక్రమమైన ప్లానింగ్. అది సార్ హరిహర వీరమల్లు అయితే మన ప్రొడ్యూసర్ చెప్పారు ఒక 20 నుంచి అలా 25 రోజుల వరకు టైం ఇస్తారు షూటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఇయర్ లో అది అయిపోవచ్చు అని అనుకోవచ్చా? ఎందుకంటే 3 months తర్వాత అంటే హరిహర వీరమల్లు ముందైపోతుందండి. హరిహరి వీరమల్లు ముందైపోతుంది. తర్వాత రెండవది కాదు ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయిందండి, ఇది రిపేర్ ఉందండి. 3వది ఓజీ. ఎందుకంటే దాన్ని టెక్నికల్గా ఓజీ మాత్రం ఈ సంవత్సరంలో రిలీజ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ 2 రిలీజ్ అవుతాయండి. అది ఓకే సార్. మరి హరిహర వీరమల్లుకు పార్ట్ 2 ఉందని కూడా అనౌన్స్ చేస్తారు. మరి అది ఉంటుందా అనే ఒక డౌట్ అయితే చాలా మందిలో కలిగింది. ఎందుకంటే దీనికి ఆయన టైం ఇవ్వలేకపోతున్నారు, ఆయనకున్న కమిట్మెంట్ చూసుకుంటే బిజీ. అంటే ఇక్కడ బడ్జెట్ ని బీట్ అవ్వడం కోసం వీళ్ళు మంచి ఏమాత్రం క్రేజ్ ఉన్న సినిమా పార్ట్ 2 పెట్టేస్తున్నారు. పార్ట్ 1లోనే పార్ట్ 2 తాలూకు పార్ట్ 2 తీసేస్తున్నారు. ఏదో పేచ వరకు చేసి పార్ట్ 2 అంటున్నారు. దీనికి ఒక 500 కోట్లు వస్తే దానికి ఒక 500 కోట్లు, వెరసి 1000 కోట్లు, ఒక 700 కోట్లు వడ్డీలతో అయ్యాయి అనుకుంటా 300 కోట్లు లాభం ఉంటుంది కదా. ఈ ప్రొడ్యూసర్ తెచ్చిన వారికి ఇచ్చుకోవాలి కదా. ఇలాగ ఇప్పుడు దేవరా పార్ట్ 2 చేస్తున్నారు, కల్కి పార్ట్ 2 చేస్తున్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా పార్ట్ 2 చేస్తారు. ఇంత బాగా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య చేసిన సైరా నరసింహారెడ్డి ఫెయిల్ అయింది, ఇది సక్సెస్ అవుతుంది. చూడండి, కరెక్ట్గా ప్రమోట్ చేసుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ సినిమా క్రిష్ కూడా లేడు అనుకుంటా. అవును, ఏం రత్నం కొడుకు చేస్తున్నాడు. అవును సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్, అంటే డిప్యూటీ సీఎం గా కూడా అయ్యారు కదా. సో ఆ క్రేజ్ ని ఇప్పుడు సినిమాలకు వాడుకుంటే ఇంకా బాగా పబ్లిక్ లో బాగా వెళ్ళిపోతుంది. ఆ సినిమా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసేస్తుంది, అంటే హైప్ ఉంది, ఆ బజ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు అంటే కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ట్రెండింగ్ లో ఉన్నారు కదా. సో ఈ టైంలో ఒక సినిమా పడుంటే బాగుంటుంది అభిమానులు అయితే కోరుకున్నారు. ఎందుకంటే మీకు ఒకప్పుడు తమిళనాడులో రజనీకాంత్ ఎలాగో ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అలాగండి. ఆ సినిమా ఫెయిల్ అయిపోతే 100 రోజులు ఆడుద్ది, హిట్ అయితే ఎంతవరకు పోతుందో తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాలూ బలం ఎంత అంటే ఇంటర్నేషనల్గా మొన్న వచ్చారు కదా ఎలక్షన్కి, సింగపూర్, అమెరికా, కెనడా, టెక్సాస్, కాలిఫోర్నియా,
వీరంతా తెలుగు వాళ్ళే, బ్రహ్మాండంగా ఆడుతుంది. జపాన్ ఇవన్నీ తెలుగు వాళ్ళే కానీ బాగా ఆడుతుంది అన్నమాట. ఇప్పుడు ఎవరు సినిమాలు తీసినా ఇప్పుడు తీయవలసిందే. ఈ క్రేజ్లో 5 సంవత్సరాలు సినిమా తీసేవాళ్ళు అదృష్టవంతులు. ఈ 5 సంవత్సరాలు సినిమాలు తీసేవాళ్ళు అదృష్టవంతులు. రేట్లు పెంచుకుంటారు, థియేటర్లు వాళ్ళ అధీనంలో ఉంటాయి. మేము ఇవ్వము అని చెప్పడానికి ఏం వీలు లేదు కదా. మంచి థియేటర్లు ఉంటాయి, రేట్లు పెంచారు, జనాలు జనాలు చూసే జనాలు ఉన్నారు. ఇప్పుడేమో ఇక్కడ ఈ పెన్షన్ డబ్బులు పెరిగేసరికి వీళ్ళందరూ ఇంట్లో ఉండరండి. అందరి దగ్గర డబ్బులు ఉంటే సినిమాలకు వెళ్ళిపోతారు. ఈరోజు ఆంధ్రదేశం చాలా హడావుడిగా ఉంది. నాకు అక్కడ ఫోన్ చేస్తుంటే పండుగ చేసుకుంటున్నారటండి. 4,000 రూపాయలు పెన్షన్ నుండి 3,000 రూపాయలు లాస్ట్ ఆ బకాయి ఇచ్చేస్తున్నారట. మనిషి చేతిలో 7,000 అంటే ఒక మనిషి జీతం కదా. అంత బాగున్నారు కానీ అన్నీ బాగుంటాయి. చేతిలో డబ్బు ఉంటే ఏదైనా బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.